అందరికీ నమస్తే, నేను మీ వంశీ. వెల్కమ్ టు పొలిటికల్ టాక్స్. దివంగత ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఈ వీడియో చేస్తున్నా. అంతే తప్ప ఏ ఒక్కరి మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం కాదు. ఎన్టీఆర్ గారికి జయంతి వేడుకలు చేయొచ్చు, కానీ వర్ధంతి కార్యక్రమం చేసే హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదు. కారణం ఏమిటో ఈ ప్రపంచానికి తెలుసు, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుసు. ఎన్టీఆర్ గారు తన పార్టీలో చేర్చి ప్రోత్సహించి తన రక్తం పంచుకొని పుట్టిన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి ఆయన క్యాబినెట్ లో రెవెన్యూ మినిస్టర్ గా హోదా కల్పించడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుడికి సన్మానం ఏ విధంగా జరిగిందో తెలుసా? ఆయన కుటుంబ సభ్యులను దూరం చేసి ఒంటరిని చేసేదాకా, అంత పార్టీలోనే తిరుగుబాటు అంటూ మొదలుపెట్టి వైస్రాయ్ హోటల్ ముందు తనపై చెప్పులు వేసేదాకా, అసెంబ్లీలో పదవీ వీత్యుడిని చేసి కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించకుండా కన్నీళ్లతో బయటికి పంపేదాకా, చంద్రబాబు గారి పాంప్లెట్ పేపర్ అయిన ఈనాడులో ఆయనపై కార్టూన్ బొమ్మలు వేస్తూ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా, కుటుంబాన్ని నుంచి దూరం చేసి, రాజకీయాల నుండి దూరం చేసి, పదవి నుండి దూరం చేసి, ఆఖరికి లోకం నుండి దూరం చేసేదాకా. కాబట్టి ఆయన మానసిక క్షోభకు, ఆయన మరణానికి కారణమైన మీరు ఆయన వర్ధంతి కార్యక్రమానికి దూరంగా ఉంటే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ సెలవు.